హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. చాలా రోజులైపోయిందండి వీడియో అప్‌లోడ్ చేసి. ఈ మధ్య కొంచెం వేరే ఊరెళ్ళున్నాను. అక్కడే ఈ వీడియోస్ అన్నీ షూట్ చేశాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ఒంగోలు నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది చీమకుర్తి అని. అక్కడ మా పెద్దత్తయ్య వాళ్ళు ఉంటారు, వదిన వాళ్ళు. సో, మా బావ మ్యారేజ్ వల్ల అక్కడికెళ్ళున్నాము. ఒక 20 డేస్ అక్కడే ఉన్నాము. సో, అక్కడ కొన్ని వీడియోస్ షూట్ చేశాను. సో, ఒక్కొక్కటి అప్‌లోడ్ చేస్తాను మీకు. ఇదంతా అక్కడ ఏరియా అండి, ఆ చీమకుర్తి. సో, అక్కడ ఫేమస్ ఏంటంటే గ్రానైట్ అండి. గ్రానైట్ క్వారీస్. చాలా ఏరియా వరకు మొత్తం గ్రానైట్ క్వారీస్ అన్నీ ఉన్నాయండి. చాలా క్వారీస్ ఉన్నాయి. సో, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అదే ఒక్కొక్క సరౌండ్‌లో ఒక 4, 5 కంపెనీస్ వాళ్ళ క్వారీ ఉంటుందంట. డివైడ్‌గా ఉంటుంది. వాళ్ళకి కొన్ని సింబల్స్ అంటే ఫ్లాగ్స్ అట్లా పెట్టుంటారు. ఇక్కడి వరకు ఒక కంపెనీ, ఇక్కడి వరకు ఒక కంపెనీ అని చెప్పి వాళ్ళకి. సో, ఇదంతా వే అండి లోపలికి. క్వారీ లోపలికి వెళ్ళే వే అండి. వాళ్ళు మా వదిన పిల్లలు. తను అన్నయ్య అండి. అక్కడ వర్క్ చేస్తుంటారు. సో, అందుకని మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు ఆ రోజు సండే. సో, వర్క్ కొంచెం తక్కువ ఉంటుందని తీసుకెళ్ళి చూపించారు. అక్కడంతా క్వారీ అండి. చూడండి, అంతా మొత్తం గ్రానైట్ అండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నయ్య మా వారికి అక్కడ దాని గురించి, క్వారీ గురించి అంతా. సో, అదంతా గ్రానైట్ అండి. స్టోన్స్ అదంతా అక్కడ కట్టింగ్ చేసి మొత్తం అవన్నీ ఎక్స్‌పోర్ట్ చేస్తారంట. సో, అదో చూడండి, అవన్నీ చాలా ఈ మిషనరీ మొత్తం క్రోర్స్‌లో ఉంటుందంట.
చేసి దానికి మిషన్ ఒకటి పెట్టి రోపు ఉంటుంది, రోపు ఆ రోపు మొత్తం కట్ చేసుకుంటూ వచ్చేసింది. మామూలుగా అయితే రాయి ఇలా ఉంటుంది, లోపల ఎంత ఉన్న రాయి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ నునుపు కనపడుతుంది నీకు ఎక్కడైనా, ఆ కటింగ్లో అయిపోతే రాయి అంతా ఏమైతే వేస్ట్ అయిపోతుంది. అర్థమైనా? ఆ రాయిని ఇప్పుడు మన కేక్ ఉంది, కేక్ ఉంది కట్ చేసి తీసుకుంటాం చూసేవాళ్ళు. అలాగా ఇగో ఇలా ఇప్పుడు ఈ ఒక్క తీసుకోవాలనుకో, ఇటు ఒకటి ఇటు కటింగ్ చేస్తాం, అలా తీసేసుకుంటాం. అది కూడా అంతే. ఆ కెనాల్లో తీయడానికి అవకాశం లేక కింద లోతుకి వెళ్ళిపోయి మనోజు 17 స్టెప్పులు దిగింది. మన దాంట్లో దాదాపు 400 అడుగులు ఉంటుంది. ఇంత లోతు తీసేలాక ఇంకా ఆపేశారు. అవును, ఎంత లోతు అని ఇంకేం లేదా? ఇంత వాటికి లేదు, దానికి నడుస్తూ ఉంది ఎంత లోతు అనేది. ఇన్నేళ్ళు చెప్పలేం కదా, కొన్నేళ్ళు అయినా ఆగిపోతుంది కదా. కొన్నేళ్ళు అంటే ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఏం జరిగిందంటే మనోజు ఇప్పుడు బావి ఉంది, మన బావిలాగా మన బారులో తీసుకున్నాం. ఎవరు అందులో లేదు, అద్దరి మొత్తం కింద పడిపోయి మొత్తం అప్పుడు ఒకసారి 15 మంది ఉండేవారు. చనిపోయాక అప్పుడు ఏం చేశారంటే మొత్తం సర్వే చేసుకుంటా ఎవరికొకరు తీసేసుకోవాలి అని చెప్పి మొత్తం ఆర్టీసీ ఆ ట్రైన్ చూసావా, అది ట్రైన్ తెలంగాణ పనిచేసే కంపెనీ ఆ ట్రైన్ ఏం చేసా ఇప్పుడు ఆ ఉంటుంది కదా, ఆ పైన భూమి వస్తుంది, భూమి రోడ్ ద్వారా కింద నుంచి ఎంత దగ్గర 10 సంవత్సరాలు అడిగినాయి. ఆ రోప్ కాదు, నువ్వు రోప్ అంటే ఏదనుకుంటున్నావు, అది చక్రం ఉంటది రోప్ అంటే. ఇదిగో మనోజులు, అది ఆ రోపు దీంట్లో చుట్టుకుంటుంటే పైకి వచ్చేసి రాయి. ఇంతకు ముందు ఇక్కడ ఉందన్నమాట, దీని వెనక ఉంది, దాన్ని ఓడ తీసేసారు. వీళ్ళు ఓడ తెచ్చేసి దాన్ని ఓడ తీసేసి దాన్ని పక్కన పెట్టేశారు. కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క పడేస్తారు ముందుకి. అలా పడేసినప్పుడు అది అలా ఇరిగిపోద్ది. ఇరిగిపోయినప్పుడు దాంట్లో బాగా వచ్చిందే ఇంకా బాగుంటది అనమాట రాయి. అది జాయింట్లు లైన్లు ఉంటే అలా ఇరిగిపోద్ది. ఇరిగిపోకుండా బాగుంది. చూసావు ఇటు పక్క పెద్ద ముక్కలు ఉన్నాయి చూసావా, ఆ పెద్ద ముక్కల్లో చిన్న ముక్కలు పనికిరాని అటు దిన్నెలకు తోలేస్తారు. పనికి వచ్చింది మొత్తం ఎక్స్పోర్ట్, చైనా మొత్తం. ఇది ఎక్కడా బాదు, మొత్తం చైనానే, అంతా చైనానే. మనంతా నాపరాలే కదా లెక్క. నాపరాళ్ళు, మార్బుల్స్ మన వాళ్ళు రాజస్థాన్ ఎక్కువ వాడతారు. ఆ డౌన్ ఉంది చూసావా మనది బాగా, ఇదిగో ఈ గ్రీన్ పూసిన తర్వాత ఒక డౌన్ ఉంది, ఆ డంపర్ దిగుతుంది చూసావా, అది సిద్ధ రాఘరావు మంత్రి మంత్రి చేశారు ఆయనది. ఆ మైన్ అవుతుందేమో, ఆ డంపర్ ఎక్కుతుంది చూసావా, అది వచ్చేసి వాళ్ళ అన్న కొడుకు అనమాట. మీ పెదనాన్ని చేసి ఆయన తమ్ముడిది, అది యాపిల్ గ్రానైట్ అంటారు దాన్ని. మీ పెదనాన్ని చేసేదేమో అది ఏది అదే ఆ ట్రైన్ కింద అనమాట. మీ పెదనాన్ని చేసేది లోపల అది ఆ డంపర్ ఎక్కుతుంది చూసావా, ఆ డంపర్ వెనక కారు, అది మీ పెదనాన్ని దాని నుంచి ఎల్లో బిల్డింగ్ దాని కష్టంలో అయితే అప్పుడు అక్కడ వేసుకున్నారు తక్కువ ఉంటుంది అంటే కుక్కలో ఎక్కువ ఉంటాయి. ఒక తాట లావు సైజు బిగ్ గెలాక్సీ వస్తుంది, ఇంకో తాట చిన్న గెలాక్సీ వస్తుంది. అది ఇళ్ళ దగ్గర ఉన్న మైన్ దగ్గర మైన్ అంతా ఒకటే వస్తుంది, మైన్లోనే వేరువేరుగా వస్తుంది. ఒకే మైన్లో ఒక గుంటలోనే 2-3 రకాలు వస్తాయి. అది చెప్పేది కాదనమాట. ఇంకో తాట బాగుండదు, ఇంకో తాట బాగుండదు. బాగా వాడుతున్నారు. అప్పుడు లోకల్ వాడేవాళ్ళు లేరు కదా, అసలు లేరు అప్పుడే. ఇప్పుడు కదా లోకల్ వాడేదా. బెజ్జం వేసి ఇట్లా కట్ చేసుకుంటారు దాన్ని. ఫస్ట్ బెజ్జాలు వేయాలి దాన్ని. బెజ్జం వేసినప్పుడే ఆ కట్ చేయడానికి కుదిరిద్ది అనమాట. నీకు రోడ్ల మీద కూడా పగలబడుతుంది కదా, ఆ బెజ్జం వేస్తాడు దీనికి. ఆ బెజ్జం వేసి దీంట్లో ఈడీ పెట్టి తోట పెట్టి లోడ్ చేసి మొత్తం దూరంగా పోయి వైర్లు లాక్కొని పోయి కొడితే తేలి ముక్కలు అయిపోతుంది అనుకో. ఇదిగో ఇదంతా రాయే, ఇదంతా ఎక్స్పోర్ట్ మొత్తం మనోజ్. ఇది మొత్తం ఎక్స్పోర్ట్. ఈ గుంతలోనే ఉన్నా 1 2 3 4 ఉంది ఈ ఒక్క గుంతలో.
అర్థమైందా? మళ్ళీ అవతల స్టెప్ కంటైనర్ పెట్టి ఒకటి ఉంది చూడు, కంటైనర్. ఆ కంటైనర్ అవతల నుంచి వేరే వాళ్ళు మళ్ళీ ఆనంద్ అనమాట. ఆ కంటైనర్ అవతల నుంచి మీ పెదనాన్న వాళ్ళు అక్కడ నాకు ఉంది. ఈ చివర ఒకటి ఉందన్నమాట, దేవా గ్రానైట్స్ అని. ఆ ట్రైన్ ఉంది చూడు, ఆ ట్రైన్ కింద దాకా ఇట్లా ఇటు పక్కకి మీ పెదనాన్న వాళ్ళు అనమాట. న్యాచురల్ వాటరే. ఇదంతా కరెంట్ ఉంటుందా? మామూలు కంచా ఎవరు రాకుండా మనకు ఆ రాయి ఆ షీట్ కింద పడింది చూసావా? ఆ షీట్ కి బెజ్జాలేసి ఒక క్రాక్ పౌడర్ అని ఉంటది, వైట్ పౌడర్. దాంట్లో వాటర్ కలిపి పోసామంటే రాయి మనకు కావాల్సిన కాడికి చీలిద్ది అనమాట. పెద్ద మాస్ కింద పడింది కదా, ఆ మాస్ మనకు కావాల్సిన కాడికి బెజ్జాలు వేస్తారు. బెజ్జాలు వేసిన తర్వాత పౌడర్ ఉంటుంది, వైట్ గా ఉంటుంది పౌడర్. ఆ పౌడర్ దాంట్లో కలిపి నీళ్ళలో కలిపి పోస్తే అంతవరకు క్రాక్ ఇచ్చేది. క్రాక్ ఇచ్చినప్పుడు మన పొక్కులను పెట్టే కావాలి, ఆ ముక్క పీస్ వచ్చేది. ఇక నేను మిషన్ చెప్తాను చూసావా? ఇది ఇలాంటి మిషన్లు అనమాట. ఫస్ట్ ఈ కంపెనీ చేసినప్పుడు అందులో దాన్ని వర్క్ చేస్తూ ఉంటుంది చూసావా? దాన్ని కొంచెం వర్క్ చేసేసి దాన్ని లాభానికి చేస్తాం. బయట ఏం చేస్తారు అది? ఇప్పుడు ఇంకా ఇది ఉంది, బయట ఎవడన్నా కొత్తగా స్టార్ట్ చేసేవాడు ఉంటాడు కంపెనీ, ఏడన్నా అదే కొండలకు పోయి ఆడతాడు. బయట ఉండవు, ఏదో కొంచెం దూరం, చిత్తూరు లేకపోతే వైజాగ్ లేకపోతే అటు నుంచి వస్తారు వాళ్ళు. వచ్చేసి మిషన్ చూసుకొని మోడల్ ఎంత ఏందని మాట్లాడుకొని ఇప్పుడు మనం మారుతున్నాం కదా. మొత్తం ఆయన తోలుకుంటాడు అనమాట. కిరాయి మనోజ్ మామూలుగా ఒక ట్రిప్కి ఇంతని టన్నేజీగా ఇన్ని టన్నులు తీసుకొని పోయి అక్కడికి కృష్ణపట్నంలో ఒక ట్రిప్కి ఇంతని ఉంటుంది. ఈ టన్ ఫ్యాక్టరీ అనమాట. మొత్తం ఆ కోరిలో రాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ ఇలాంటి అక్కడ మన గురిజేపల్లి ఉంది కదా, మన మేదరమెట్ల ముందు గుల్లాపల్లి అని. ఇప్పుడు ఆ రాయి ఉంది కదా మనోజ్, ఇదిగో ఈ క్రేన్ తో దించుకుంటారు. దించుకొని లోపల మిషన్ ఇది బల్ల లాగా ఉంటది కింద ప్లాట్ఫామ్, దాని మీద లోడ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతే ఇంకా బ్లేడ్ల కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇదంతా మొత్తం కంప్యూటర్ కటింగ్ మనోజ్, మొత్తం కంప్యూటర్ లో ఫీడ్ చేసేస్తే నీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు తెగుద్ది. ఆ పడేసిన రాయిని అది పొక్కులని బ్రేకర్ ఉంటది, బ్రేకర్ అది పొక్కులనికి ఇట్లా పొడిచేది ఉంటది. దాంట్లో ఏం కాదు అదిగో మనోజ్, అట్లా పనికిరాని రాయిని తెచ్చి దీంట్లో పడేస్తాడు కదా, అది అక్కడ తొట్టు ఉంటది పైన, ఆ తొట్టులో పడేస్తాడు. ఆ తొట్టులో పడేస్తే ఒక రాయి వచ్చి కొరుకు మొత్తం ఇట్లా అది కటింగ్ అయ్యి మనకి ఏ చిప్స్ కావాలంటే, అర్థమైందా? మనకి ఇప్పుడు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు 40 mm అంటే రోడ్లకి ఎత్తలా, రోడ్లకి వేసేది రోడ్లకి వస్తుంది. మళ్ళీ మన కంకర స్లాబులు పోసుకునే స్లాబ్కి బట్టి దాంట్లోంచి ఏ బెల్ట్ లో పనికి వచ్చేది ఆ బెల్ట్ లోకి వస్తాయి. ఇదండి ఈరోజుటి వీడియో. మీకు నచ్చిందా? చూసారా మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గ్రానైట్ క్వారీస్ని? చూస్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.
బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్. బాయ్.